కల్వకుంట్ల కవిత గారికి బీజేపీ పార్టీలో జాయిన్ అవుతానంటే బీజేపీ పార్టీ ఒప్పుకుంటుందా అనే అంశంపై కనుక మనం విశ్లేషించినట్లయితే బీజేపీ పార్టీకి కవిత గారి అవసరం లేదు అన్నది వాస్తవం. కవిత గారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో లిక్కర్ స్కామ్ నుంచి బయటికి రావాలన్నా, తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలన్నా తను బీజేపీలో ఉండడం ఎంతైనా అవసరం. కానీ బీజేపీ పార్టీకి కవిత గారు అవసరం లేదన్నది వాస్తవం. ఎందుకు అని మీరు అడగవచ్చు. ఎందుకు అని అంటే ఫస్ట్ అంశం మనం చూసినట్లయితే తను ఈ మధ్యలోనే లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళి రావడం మనం చూసాం. తను ఒక ముద్దాయిగా ఉన్నటువంటి స్కామ్లో ఆల్రెడీ వాళ్ళు ఆ లిక్కర్ స్కామ్ని ప్రూవ్ చేసి అరవింద్ కేజ్రీవాల్ యొక్క రాజకీయ భవిష్యత్తుకి సమాధి కట్టాలని చెప్పి చూస్తున్న బీజేపీకి ఇప్పుడు కవిత గారిని కనుక పార్టీలో తీసుకున్నట్లయితే ఈ లిక్కర్ స్కామ్కి ఒక పెద్ద ఎండ్ కార్డ్ పడేటువంటి అవసరం ఉంది. కాబట్టి కవిత గారిని బీజేపీలోకి తీసుకొని ఈ లిక్కర్ స్కామ్కి పెద్ద ఎండ్ కార్డ్ వేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు. తను ముద్దాయిగా ఉంది కాబట్టి తను చెప్పేటువంటి వాంగ్మూలంపై అరవింద్ కేజ్రీవాల్ని తనని స్క్రోప్ చేసే పరిస్థితే ఉంటుంది. కానీ పార్టీలోకి తీసుకొని వెల్కమ్ చెప్పి తనని కేసు నుంచి బయటపడే పరిస్థితి ఉంటుందని అనుకోవట్లేదు. ఇది ప్రధానమైన అంశం.